రోజు వాస్తులో మన ఇంటికి కాంపౌండ్ వాల్ ఎలా ఉండాలో తెలుసుకుందాం. అయితే మన ఇల్లు మధ్యలో ఉండి గుడి చుట్టూ ఎలా ప్రదక్షిణ చేస్తామో అలా కాంపౌండ్ వాల్ కంపల్సరీ ఉండాలి. అయితే ఇక్కడ వచ్చేసి పడమర వాయవ్యం నుంచి ఇలా నడక వచ్చేస్తుంది. ఈ ఇంటికి ఉత్తరం వస్తుంది, ఈ ఇంటికి దక్షిణం వస్తుంది. అయితే ఇలా కలిసి వస్తుందని కొంతమంది కాంపౌండ్ వాల్ ఇది కట్టకుండా ఇడిచిపెడతారు. ఎందుకంటే వీళ్ళ ఇల్లు ఉంది కదా, ఈ నుంచి అంతవరకు వాళ్ళ ఇల్లు ఉంది కదా, ఈ కాంపౌండ్ వాల్ అవసరం లేదని అనుకుంటారు. కానీ అలా చేయడం తప్పు. ఎందుకంటే వీళ్ళకు దక్షిణం ఇక్కడ పెరిగినట్టు వస్తుంది, వీళ్ళ ఇంటికి దక్షిణం పెరిగినట్టు వస్తుంది, మనకు ఉత్తర ఈశాన్యం పెరిగినట్టు అనుకుంటాం. కానీ అది తప్పు. మన ఇంటికి కంపల్సరీ కాంపౌండ్ 4 చుట్లు ఉండాలని చెప్పాను కదా, కంపల్సరీ ఉండాలి. అయితే ఇక్కడ చూడండి, నేను ఇంత గ్యాప్ ఇడిచిపెట్టాను. కంపల్సరీ ఇంత గ్యాప్ ఇడవాలి, ఈ నుంచి అంతవరకు ఇడవాలి, ఈశాన్యం వరకు. ఇది పర్ఫెక్ట్ వాస్తు అండి. అంత చేసి కొంతలో కూడా కొట్టుకుంటాం.